హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు వంకాయలతో ఒక రెసిపీ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది వైరల్‌లో ఉంది. చూసి గెస్ చేయండి ఏంటనేది. ఫస్ట్ ఫ్రెష్‌గా వంకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రౌండ్‌గా స్లైసెస్ లాగా. అవన్నీ సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి ఒక బౌల్‌లో వేసి. తర్వాత ఫ్రెష్ కర్డ్ తీసుకొని దాన్ని లైట్‌గా మిక్స్ చేసేసుకొని మంచిగా చేసుకోవాలి. దాని తర్వాత మనము ఈ పెరుగుని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, వాటి కోసం అని చెప్పేసేసి ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని వాటర్లో నుంచి తీసి బయటికి పెట్టేసి వాటికి రెండు వైపులా ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం పట్టేలాగా చూసుకోవాలి. నేనైతే అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను, చూడండి వీడియోలో. ఇలా రెండు వైపులా మనం చేసుకున్నది అనేది దానికి పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్దది ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలకి కారం అవన్నీ పట్టించి వాటిని దానిపైన వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ రోస్ట్ అయిందని అనిపించింది వెంబడే సెకండ్ వైపు తిప్పేసేసేయాలి. ఇలా మంచిగా రోస్ట్ అయిపోతాయి తొందరగానే. తర్వాత మనము ఇంకొక బౌల్ తీసుకొని తాలింపు వేసుకోవాలి. రెగ్యులర్గానే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, దీంట్లో కొద్దిగా పసుపు, కారం పొడి కూడా వేయాలి. ఎందుకంటే మనం కర్డ్తో చేస్తున్నాం కాబట్టి అంతా అయిపోయే ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్ని మంచిగా కొద్దిగా వాటర్ వేసి దాంట్లో తాలింపు వేసేసి ఇప్పుడు మనము ప్యాన్ పైన రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలను ఇందులో వేసి కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. సాల్ట్ ఎలా ఉందో చూసి అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే మాత్రం సూపర్గా, నేను ఎందుకు వైరల్ అయింది అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఎవరైతే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.